హాయ్! ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్‌గా పచ్చిశనగపప్పు, కొబ్బరి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం పచ్చిశనగపప్పుని కొద్దిగా కడిగేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్‌తో సహా ఆ పచ్చిశనగపప్పుని ఒక గిన్నెలో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా మనం పక్కకు తీసేసి పప్పుని ఇలా చక్కగా మెత్తగా అయిందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెంగా వెల్లుల్లిపాయలు, 2-3 ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 2-3 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు మనం దోరగా చక్కగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనము రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఎక్కువ కావాలనుకున్న వారు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ నేను 1 కప్పు కొబ్బరి తురుము రెడీ చేసి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి తురుము అందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అంతా కూడా బాగా వేగేంత వరకు చక్కగా ఒక 2 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఇది కొద్దిగా బాగా వేగిన తర్వాత కారం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిటికెడు కారం వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా వేసుకున్న తర్వాత బాగా మగ్గించుకోవాలి. ఒక 3 మినిట్స్ ఈ మొత్తాన్ని మనం బాగా మగ్గించుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే ఉంది కదా, దాన్ని మొత్తం ఇందులో వేసేసుకుని చక్కగా ఒక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా బాగా వేయించుకోవాలి. మనం పచ్చిశనగపప్పుని ఉడకబెట్టినప్పుడే మంచిగా కొద్దిగా బాగా ఉడికించేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. బాగా ఉడికించుకున్న తర్వాత దాన్ని వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత పైన కొత్తిమీర జల్లేసుకుంటే మనకి చాలా టేస్టీగా పచ్చిశనగపప్పు కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.